కొత్తదా ఒక్క నిమిషం తీయకండి పైకి అదే ముహూర్తం మరి పీఠం కట్టిన తర్వాత అడ్డేస్తే బాగుంది అమ్మ ఆరదుల నిరంతరం నిరంతరము నీకు హారతి లాస్ట్ వీక్ సోమవారం నుంచి ఇంకెక్కువగా అదే ఉన్నాను. నువ్వు వెళ్ళమ్మా, మన స్థానంలో నేను ఉన్నాను, నువ్వు వెళ్ళి పుట్టలో ఉన్నాను నేను, అది చూడనేసి అంటే నేను సాయంత్రం వచ్చాము. నైట్ అంతా వెతికేసరికి ఉదయం 4 గంటలకి వర్షం వచ్చింది, గాలి వాన వచ్చింది. ఆ టైంలో తవ్వి చూసాక పుట్ట నుంచి చూస్తే నేను ఉంటాననేసి అంటే పుట్ట తీసేసరికి నేను విగ్రహం ఉంది. అదే కల్లో వినాయకుడే కనిపించాడు. కనిపించి నేను ఉన్నానమ్మా, పుట్ట నుంచి నేను ఉన్నాను, పుట్టలోనే ఉన్నాను, నువ్వు వచ్చి చూసేకాడ ఉన్నాను, తవ్వి చూడండి, నేను అందులో ఉన్నాను, బయటపడతాను, నీ స్థానంలో ఉన్నానమ్మా అని చెప్పారు. వెనుక తీసుకొచ్చి వెతుకుతుంటే నైట్ అంతా వెతికాను. మళ్ళీ పడుకున్నాను 3 గంటలకు వెళ్ళి. పడుకుంటే మళ్ళీ అసలు పడుకోనివ్వలేదు. వచ్చి మళ్ళీ చూస్తే పుట్ట దగ్గర ఉన్నాను. వెళ్ళి ఎంత వెతుకుతున్నావు, ఎందుకు నాకు దాటుకు వెళ్ళిపోయావంటే చూసాక అన్నీ చెప్పింది. అదే స్తంభం దగ్గర పుట్ట ఉందన్న అన్నది. చిన్న పుట్ట ఉన్నాను, అందులో ఉన్నాను, తవ్వేక నేను ఉంటానంటే మన పద్ధతి చెప్పాలి. నా పేరు శివగణేష్. మా మిస్సెస్కి 1 మంత్ నుంచి కనిపిస్తుందంట దేవుడు. మరి పీడకల అనుకున్నాను నేను. అంతగా నేను గుడి గోపురాలు కూడా వెళ్ళేవాడిని కాదు. నిన్న 1 వీక్ నుంచి హెవీగా ఉందన్నమాట. అంటే దేవుడు కనిపించడం, చాలా ఇబ్బంది పెట్టడం, నిద్ర లేకుండా అలా చేస్తుంటే పోనీలే నిన్న సాయంత్రం గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అర్ధరాత్రి అమ్మాయి బయటకు వెళ్ళిపోయి రాలేదన్నమాట. నేను ఎత్తుకొని వెళ్ళి బాధపడి మళ్ళీ వచ్చేసరికి దేవుడు ఉంది అక్కడ వెళ్దాం రా అంటే మొత్తం ఎతికాము. పుట్టలో ఉంటానని చెప్పిందట. మరి ఎతికిన తర్వాత వచ్చి పుట్టలాంటి ఎతికాము రాత్రి. ఇక్కడ వచ్చేసరికి నేను నమ్మపోతాను, కానీ వర్షం పడ్డది, మెరుపులు, గాలి అవ్వేసరికి దేవుడు ఇక్కడ ఉన్నదన్నమాట. 4:30 అండి తెల్లారి.